శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కులం అనేది ఎప్పుడైనా భగవంతుడికి దగ్గర కావడానికి అడ్డం వస్తే గనక నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే కులాలు అనేవి మనం కల్పించుకున్నవి. భగవంతుడు దాని అన్నిటికీ అతీతమైన వాడు. కులాలకు అతీతంగా అందరూ పూజ చేసుకోవాలని మన ఛానెల్‌లో ఇన్ని పూజలు రికార్డ్ చేసి పెడుతూ ఉంటాం గదా! అవి ఎంతో మందికి దగ్గరవుతున్నాయి. ఇక్కడ పవన్ కుమార్ అని ఒక సోదరుడు ఒకాయన మెసేజ్ పంపించారు చూడండి. నాకు ఎంత సంతోషం వేసిందో ఇది చూసి. ఆయన కూలి పని చేసుకుంటాడట. అపరాజితా స్తోత్రం పెట్టాం కదా మనం. అది ప్రతిరోజు చదువుతూ ఉంటాడట. ఎంత మార్పొచ్చిందోనండి నా జీవితంలోను. నా ఎదుగుదల చూసి చాలామంది నేను నాశనం అవ్వాలి అని చెప్పి శాపాలు పెట్టారు, ప్రయత్నాలు చేశారు. కానీ అమ్మవారు అవన్నీ తొలగించారండి. నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను జీవితంలోను. ఇంకా మంచి అవకాశాలొస్తున్నాయి అని చెప్తున్నారు. నేను నా భార్య పొంగిపోయాం ఈ మెసేజ్ చూసి. పూజలు ఎంత మందికి దగ్గరవుతున్నాయో తెలిసి చాలా సంతోషం కలిగిందసలు. అలాగే గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎవరైనా శాపాలు పెట్టారనుకోండి, కొన్నిసార్లు మనం ఎదుగుతున్నాము అని తెలిస్తే ఏ కారణము లేకుండా శాపాలు పెడతారు. మీరు ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పకుండా వెళ్ళినంత కాలం వాళ్ళ శాపాలన్నీ వాళ్ళ కంఠశోష తప్ప మీకు ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇంకా అలాంటి పనులు చేశారంటే భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రేమ ఎక్కడుందో అక్కడ పెడతాడు. వాళ్ళ సంతానం దగ్గరో ఎక్కడో పెడితే ఇంక అక్కడి నుంచి దారిలోకొస్తారు. అందువల్ల ఈ శాపాలని పట్టించుకుని ఎప్పుడూ బాధపడకండి. ఇలాంటిదే సుబ్బారావు అనే ఐడీ నుంచి ఇంకొక సోదరులు ఒకాయన రాస్తున్నాడు. ఆయన ఏలూరుట, 28 సంవత్సరాల వయస్సుట. ఈ బట్టల వ్యాపారం చేస్తారట. అపరాజితా స్తోత్రం అంటే చాలా ఇష్టంట. అయితే ఆయనకి సయాటికా ఇష్యూ వచ్చిందట. సయాటికా ఇష్యూ వస్తే అసలు ఇంకా నరకం కదా! నొప్పి కాల్లో కానీ ఒక నరం లాగి పాడేస్తుంది, పడుకోనివ్వదు. పాపం నించోలేక డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లందరూ చూసి నీకు ఖచ్చితంగా ఆపరేషన్ చెయ్యాలి, నెక్స్ట్ మంత్ చేద్దాము అని. అప్పుడు ఈయనకి అమ్మా నువ్వే నాకు దిక్కు అని చెప్పి అపరాజితా స్తోత్రాన్ని అంతటి నొప్పిలోనూ చదవడం మొదలుపెట్టారట. 5-6 రోజులు చదివేసరికే నెమ్మదిగా నించోవడం మొదలుపెట్టారట. అది అయిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ చూసి షాక్ అయ్యి, అరే నువ్వు మొత్తం రికవర్ అయిపోయావు, నీకు అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారట. ఆయన చెప్తున్నారు, నాకు ఎంత సంతోషం కలిగిందోనండి. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ అంటే దాని వెనకాల జీవితంలో ఎన్ని పడాలో అందరికీ తెలుసు కదా. ఆర్థికంగా అయినా శారీరకంగా అయినా ఎన్నో బాధలు, రికవర్ అవ్వడానికి ఎంతో కాలం పడుతుంది. అలాంటిది ఏమి అవసరం లేకుండా అమ్మవారు తగ్గించేశారండి. మొన్న ఫెస్టివల్ సీజన్ వచ్చినప్పుడు ఉదయం నుంచి మొదలుపెట్టి మా వ్యాపారం పక్క రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు వ్యాపారం చేశాము. అంతసేపు నిలబడే ఉన్నాను నేను. నాకు ఏ ఇబ్బంది కలగలేదండి. అమ్మవారు చేయించారు. అపరాజితా స్తోత్రంలో మీరు చెప్పారు కదా, యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యే 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 నమో నమః అని. అంటే అన్ని భూతాల్లోనూ చైతన్యంగా ఉన్నది, చిత్తవృత్తిగా ఉన్నది ఆ అమ్మవారే అని. అదేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది అని రాస్తున్నారు. ఎంత ఆనందదాయకమైనవండి ఇలాంటివి చదివితే. అమ్మవారి పాదాలకి నమస్కారం చేయడం తప్ప ఇంకేం చెప్పగలం మనం. మీరందరూ కూడా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కింద ఆంజనేయ స్వామి వెనకాల అపరాజితాదేవి ఉన్నారు అని చెప్పాను కదా. తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.